శ్రీశైలం శిఖరం వద్ద దోర్నాల అటవీశాఖ అధికారులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు అనుచరుల దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ కృపాకర్ను ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు శశిభూషణ్లు మాట్లాడుతూ ఉద్యోగులపై దాడిని తాము ఖండిస్తున్నామని, ఈ సంఘటనపై ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర మొత్తంగా ఈ ఎమ్మెల్యే గారు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అటవీ శాఖ అధికారులపైన చేసిన ఈ చర్యకు అందరూ స్పందించి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారు ఇద్దరు కూడా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు సహకరించి కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి మా అటవీ శాఖ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము ఈ విధంగా అడవిలో అహర్నిశలు రాత్రింబగలు డ్యూటీ చేసి విధులు నిర్వహిస్తున్న మాకు ఈ విధమైన చర్య జరగడం అనేది చాలా బాధాకరము. ఇంకోసారి ఇటువంటి చర్య